వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాస్ అయితే చూస్తున్నాం. మనకు ఏపీస్లో భాగంగా మనకు విజయనగర సామ్రాజ్యం గత ప్రీవియస్ క్లాస్లో కొంతవరకు నేర్చుకోవడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం ఈ క్లాస్లో మనకు విజయనగర సామ్రాజ్యం అంటే పన్నుల వ్యవస్థ గురించి కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. చాలా తర్వాత మనమైతే క్లాస్ చేసుకోవడం జరుగుతుంది. గత ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఒకవేళ క్లాస్ చేయలేకపోయినప్పటికీ పీడిఎఫ్స్ మీకు అందుబాటులోకి తీసుకురావడం కూడా జరుగుతుంది చెప్పాను. మనకు విజయనగర ఎంపై టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది. దగ్గర ఒక 90 పేజెస్ ప్లస్ ఓకే ఉంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అని కనుక 92 రూపీస్, ఓన్లీ 92 రూపాయలకు మీకు విజయనగర సామ్రాజ్యం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరింత సమాచారం కోసం 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. 6300498822. ఇంకో ముఖ్య విషయం అండి, మనకు 16 టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ టాపిక్స్ యొక్క ప్రైజు యాక్చువల్ ప్రైస్ 568 కట్ చేసి ఆఫర్ ప్రైజ్ అని చెప్పి మనకి చెప్పాము. 16 టాపిక్స్ 524 రూపాయలు. ఇప్పుడు కేవలం మీకు విజయనగర సామ్రాజ్యం కావాలంటే 92 రూపీస్, మొత్తం 616 రూపాయలు. ఓకే, విజయనగర సామ్రాజ్యం మాత్రమే కావాలంటే 92 రూపాయలు అవుతుంది. టోటల్ 17 టాపిక్స్ కావాలంటే 616 రూపాయలకి, ఎంత 616 రూపాయలకి మీకు టోటల్ 17 టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ ప్రైజ్? ఒకసారి మన కంటెంట్ చూడండి. వివిధ యూనివర్సిటీ బుక్స్తో, తెలుగు అకాడమీస్ తో, బిఎస్ఎల్ హనుమంతుడితో కొన్ని ముఖ్యమైన బుక్స్ రెఫరెన్స్ బుక్ చేయడం జరిగింది. ఓకే, 616 రూపాయలకు ఈ 17 టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం మాకు విజయనగర సామ్రాజ్యం కావాలంటే 92 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ చెప్తాను, ఒకవేళ క్లాసెస్ చేయలేకపోయినకి పీడిఎఫ్ అయితే త్వరగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ మీరు మాకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయట్లేదు, మాకు ఎగ్జామ్ టైం February 23rd అన్నారు కదా, ఎలా సార్ అంటే జాన్ ఎండింగ్ కల్లా టోటల్ సిలబస్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతలోపు ఆల్రెడీ మీ దగ్గర నుండి ఏంటి టాపిక్స్ మొత్తాన్ని రివిజన్ కూడా నేను చేసుకోండి. ఓకే, పీడిఎఫ్ లేట్ అవుతున్నప్పటికీ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, విజయనగర సామ్రాజ్య కాలం నాటి పన్నులు. విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఈ పన్నుల గురించి పూర్తి సమాచారం ఇచ్చింది పరాశర మాధవీయం. అలానే ఈ పన్నుల వ్యవస్థ గురించి వారు ఒక శాసనం కూడా ఆధారం ఇచ్చింది, అదే శ్రీరంగపట్నం సంబంధించి తామ్ర శాసనం. పరాశర మాధవీయం, శ్రీరంగపట్న తామ్ర శాసనం. ఓకే, వీరి కాలం నాటి పన్నులు. ఇంటి పన్నును వీరి కాలంలో ఇల్లరి అనేవారు. అలానే చేనేత వారిపై విధించే పన్నును మగ్గరి అనేవారు. పత్తిని ఏకి దారం తీసే వారిపై విధించే పన్ను పింజ సిద్ధాయం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గత ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. పింజ సిద్ధాయం అనగా పత్తిని ఏకి దారం తీసే వారిపై విధించే పన్ను పింజ సిద్ధాయం అంటారు. ఉప్పు కొటాలపై విధించే పన్ను ఉప్పరి సిద్ధాయమని. వివిధ జాతులు లేదా కుల వృత్తులపై విధించే పన్ను జాతి సిద్ధాయమని. కళ్ళు గీత కార్మికులు విధించే పన్ను ఈడిపి సిద్ధాయం అంటారు. చూడండి, అన్ని సిద్ధాయం అని ఉన్నాయి. పింజ సిద్ధాయం అంటే పత్తిని ఏకి దారం తీయడం, ఉప్పరి అంటే ఉప్పు కొటాలపై సాధ్యం, జాతి సిద్ధాయం అంటే వివిధ జాతులు లేదా కులాల వృత్తిపై చెల్లించే పన్ను, ఈడిపి సిద్ధాయం అంటే కళ్ళు గీతకాలపై విధించే పన్ను, చక్రకాని కానీ కుమ్మరి వారిపై విధించే పన్నుగా చెప్పవచ్చు. అలానే గొర్రెల విక్రయంపై విధించే పన్ను అడ్డుగడ సుంకం, పుత్రుడు జన్మిస్తే విధించే పన్ను పుత్రోదయ కానుకని, దేవాలయాల పోషణకు కానీ మరియు దేవాలయ ఉత్సవాల నిర్వహణ కోసం చేసే పన్ను కాసు వీసాలు. కాసు వీసాలు అంటారు. అలానే వర్తకులు లేదా టోకు వర్తకులు ఉంటారు కదా, వారి ప్రభుత్వాన్ని చెల్లించే సుంకాన్ని హెడ్ జుంకం. చాలాసార్లు అడిగారు హెడ్ జుంకం అనగాని. అలానే బిచ్చగాలపై విధించే పన్ను ఘనాచార్య పని. మరియు ఈ ఘనాచార పన్ను వేశ్యలపై చెల్లించే పన్ను లేదా భోగం పన్ను ఘనాచార్య పన్ను. ఇక్కడ ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి, ఘనాచార్య పన్ను వాళ్ళు బిచ్చగాళ్ళు చెల్లిస్తారు, మరి ఈ ఘనాచార్య పన్నును లేదా భోగం పన్ను వేశ్యలు కూడా చెల్లించే వృత్తి పన్ను ఘనాచార పన్ను అని అంటారు, గుర్తుపెట్టుకోవాలి. కంసలి మరియు తేలిక వారికి విధించే పన్ను గానుగరి అని. అలానే బడిగా మడిగ లేదా అడికాసు. అడికాసు లేదా బడిగ లేదా మడిగంది అంగళ్ళపై కొట్లు ఉంటాయి కదా షాప్స్, వాటిపై విధించే పన్ను కళ్యాణి కానిక లేదా పెళ్లి సుంకం, వివాహ సుంకం అని అంటారు. గుడి కళ్యాణం, దీన్ని ఊరేగింపు అని అంటారు. పెళ్లిలో ఉభయపక్షాలు అనగా వరుడు వధువు ఉంటారు కదా, ఈ ఉభయపక్షాల విధించే పన్ను గుడి కళ్యాణ లేదా ఊరేగింపు పన్ను కూడా అంటారు. ఇడుగా పన్ను అంటారు. గమల్లపై విధించే పన్ను ఇడుగ సుంకమని. నిధి నిక్షేపాలు కావచ్చు, పశువులు కావచ్చు, తోటలు కావచ్చు, నీటి బుగ్గలు కావచ్చు, వీటిపై విధించే పన్ను సంపత్తి పన్ను. సంపత్తి పన్ను. మంగళి వృత్తిపై విధించే పన్ను కోండోజు వాణి అంటారు, కోండోజు పన్ను. ఓకే,
పుల్లరి పశువులను మేపుకున్నందుకు పచ్చిక బీళ్లపై విధించే పన్ను పుల్లరి అంటారు. ఇల్లరి అంటే ఇంటి పన్ను, గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తాను. ఇల్లరి అంటే ఇంటి పన్ను, పుల్లరి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పుల్లటి పశువులను మేపుకున్నందుకు చెల్లించే పన్ను. ఓకే. మరి వసంత గరువు లేదా చలివేంద్రాలు, సంతలు అనేవి వాణిజ్య సుంకాలు లేదా పన్నును వసూలు చేసే కేంద్రాలు. అడగచ్చు, వసంత గురువు అనేది ఏంటంటే పన్నులు వసూలు చేసే కేంద్రాలు. వసంత గురువు కావచ్చు, చలివేంద్రాలు కావచ్చు, సంతలు అనేవి పన్నులు లేదా సుంకాలు వసూలు చేసే కేంద్రాలుగా చెప్పవచ్చు. వేలంపాటలో సుంకందారుల సంతలో సుంకం వసూలు చేసే హక్కులు కొనేవారు వేలంపాట పద్ధతిలో సుంకాలు వసూలు చేసేవారు. ఈ సంతలో మనకు పాట పాడుకునేవారు సుంకాన్ని వసూలు చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవాలి. పుత్రోదయ మరియు వివాహ సమయాల్లో పాలకులు రాజుకు ధన రూపంలో కానీ ఆభరణ రూపంలో కానీ కానుకలు చెల్లించే వారిని డొమింగో ఫేజ్ పేర్కొన్నారు. వీరు చాలా ఇంపార్టెంట్. డొమింగో ఫేజ్ కావచ్చు, అబ్దుల్ రజాక్ కావచ్చు, ఇంకా ఉన్నారు. వీరి గురించి మనం క్లారిటీగా మెన్షన్ కూడా చేయడం జరిగింది పీడిఎఫ్లో. ఏంటి మళ్ళీ చెప్తాను చూడండి. పుత్రోదయ మరియు వివాహాది సమయాల్లో పాలకులు రాజుకు ధన రూపంలో మరియు ఆభరణ రూపంలో కానుకలు చెల్లించేవారని డొమింగో ఫేజ్ పేర్కొన్నాడు. అయితే వీరి కాలటి ప్రజలు వివాహ సుంకాలను తీవ్రంగా నిరసించారు, తీవ్రంగా వ్యతిరేకించారు. ఓకే. అయితే మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ వివాహ పనులను కర్నూలు అనగా కర్నూలులోని కందనవూలు ప్రాంతం, చంద్రగిరి తిరుపతిగా చంద్రగిరి మొదలైన ప్రాంతాల్లో తొలగించినట్లు తెలుస్తుంది. ఎవరు అడగొచ్చు, వీరి కాలనాటి వివాహ పనులను పూర్తిగా తొలగించిన వారు అంటే శ్రీకృష్ణదేవరాయలు. కానీ తర్వాతగా ఈ ప్రాంతాల పాలకులు తిరిగి వసూలు చేసేవారంట. ఈ కళ్యాణ కానుక వసూలు చేసేవాడు తల్లికి మొగుడు. చూడండి, ఈ కళ్యాణ కానుక అంటే వివాహంపై పన్ను విధించేవాడు తల్లికి మొగుడు వంటి వాడిని ఒక శాస్త్రంలోని మాటను బట్టి ప్రజలు ఈ పన్నును ఎంత వ్యతిరేకించారో స్పష్టమవుతుంది. ఈ పదాన్ని ఒక శాస్త్రంలో ప్రస్తావించారు. కళ్యాణ కానుకని వసూలు చేసేవాడు తల్లికి మొగుడు వంటి వాడిని ఒక శాస్త్రంలో ప్రస్తావించింది. నోట్ చూడండి, ఇక్కడ కళ్యాణ కానిక అనే పెళ్లి సుంకం లేదా వివాహ సుంకమును పాక్షికంగా తులువ వంశంటి వీర నరసింహను రద్దు చేయగా దీన్ని పూర్తిగా రద్దు చేసిన వారు శ్రీకృష్ణదేవరాయలు. ఎవరి యొక్క సలహా అడగవచ్చు, తన యొక్క మహామంత్రి సాలువ తిమ్మరుసుతో. గుర్తుపెట్టుకోవాలి. పాక్షికంగా తొలగించిన వారు ఎవరు? వీర నరసింహరాయలు. పూర్తిగా రద్దు చేసిన వారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఎవరి సలహా మేరకంటే మహామంత్రి తిమ్మరు సలహా మేరకు. ఓకే. నాగులాపురం అనే పట్టణంలో వారి యొక్క ప్రవేశించే వస్తువులపై 42,000 పరోడాల యొక్క ఆదాయం లభించేదని న్యూనిస్ పేర్కొన్నాడు. అదేవిధంగా ఆ కాలనాటి ప్రజల పన్నులపై భారం అధికంగా ఉండేది, అనగా 9/10 వసూలు చేసేవారని తెలుస్తుంది. ఓకే. దేవాలయాల కోశాగారాన్ని శ్రీ భాండార అంటారు. దేవాలయాలకు సంబంధించిన నిధులు ఉంటాయి కదా, దానికి సంబంధించి శ్రీ భాండార అంటారు. ఈ దేవాలయాల లెక్కలను కరణం యొక్క వ్యక్తి చూస్తారు. కొత్త చెరువు శ్రీమూషం అనే గ్రామాల్లో ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని తెలిసి ఏ ప్రాంతాలు కొత్త చెరువు మరియు శ్రీమూషం అనే గ్రామాలు ఉన్నాయి, ఈ ప్రాంతాల్లో పన్నులు ఎక్కువ వసూలు చేసిన తెలిసి శ్రీకృష్ణదేవరాయలు తన ప్రతినిధిగా చిన్నప్ప నాయకుని పంపించాడంట. దాంతో వారు ఈ ప్రాంతాల పాలకులు పన్నులు తగ్గించడం జరిగింది. ఎవరిని పంపారు? చిన్నప్ప నాయకుడిని. ఏ ప్రాంతాల్లో? కొత్త చెరువు మరియు శ్రీమూషం అనే ప్రాంతాలు. శ్రీకృష్ణదేవరాయలు అవసరమైన పన్నులు ప్రజల నుండి తప్పనిసరిగా వసూలు చేయాలని పేర్కొన్నాడు. కానీ పన్నుల భారంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని కూడా పేర్కొన్నాడు. అందులో భాగంగా మాచుపల్లి అనే కైఫెత్తు ప్రకారం పన్నులు చెల్లించని రైతు స్త్రీల యొక్క స్థానాలపై సంబెట గురవరాజు అనే ఉద్యోగి బలవంతంగా చిడతలు పట్టించి బాధించినట్లు తెలుస్తుంది. ఈ మాచుపల్లి అనే కైఫెత్తు ప్రకారం. ఎవరు? సంబెట గురవరాజు. ఓకే. తమిళ శాస్త్రాల ప్రకారం ధాన్య ఆదాయాన్ని చూడండి, ఇక్కడ తమిళ శాస్త్రాల ప్రకారం ఈ ధాన్య రూపంలో వచ్చే ఆదాయాన్ని నేల ముదలని, దానికి సంబంధించి ఆదాయాన్ని నేల ముదలని, బంగారం సంబంధించి ఆదాయాన్ని ఏమంటారు? ఫన్ ముదల్. ధాన్య ఆదాయాన్ని నేల ముదలని, బంగారం సంబంధించి ఆదాయాన్ని ఫన్ ముదలని అంటారు. అయితే వీరి కాలటి వర్తక సంఘాలను సమయాలు అంటారు. ఏమంటారు? సమయాలు. వర్తక శ్రేణులు. వీరి కాలటి కొన్ని ముఖ్య వర్తక శ్రేణులు. నేత పని వారు చేసే వర్తక శ్రేణి పేరు కై కొల్లలు అంటారు. వెరీ ఇంపార్టెంట్. అలానే వ్యవసాయదారులకు సంబంధించి శ్రేణులను లెక్కలి వల్లులు అనే కోమటి సంఘాలని నకరములు అంటారు. కోకొల్లలు అనగా నేత పని వారి యొక్క వర్తక సంఘం, లెక్కలి వల్లులు అనగా వ్యవసాయదారుల సంఘం, నకరములు అనగా కోమటి షష్ఠి అంటారు కదా వారి సంఘాలు. అలానే కురుబలు లేదా ఇదనీయులని పశు కాపరుల యొక్క సంఘం. కురుబలు లేదా ఇదయ్యనీయులు గుర్తుపెట్టుకోవాలి.
విప్ర వినోదులు గత ప్రీవియస్ గ్రూప్లో అడగడం జరిగింది. విప్ర వినోదులు ఎవరు అని. గారడి చేసేవారు లేదా నవ్వించేవారు. విజయనగర సామ్రాజ్యం కాబట్టి బ్రాహ్మణ ఇళ్లలో వీరు ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. విప్ర వినోదులు చాలా ఇంపార్టెంట్. ఓకే, అలానే పంచములు. పంచములు అనగా ఎవరు చెప్తాం కదా, మాల, మాదిగ, నయ కులాల వారు, ఇతర కులాల వారిని పంచములుగా సంబంధించారు. పంచానం వారు కంసలి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారి లేదా వడ్రంగి లేదా కాసవని పంచానం వారిని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ వర్తక శ్రేణి మనం చూసుకోవాలి. నెక్స్ట్ నోట్ చూడండి. ఇక్కడ గ్రామోద్యోగులు, పురోహితులు, కంసాలి లేదా వడ్రంగి, కుమ్మరి లేదా కమ్మరి, చాకలి మరియు మంగలి, మేలగాండ్రు, అదేవిధంగా పశు కాపర్లు, జంగమ, మాదిగ వారు వృత్తి పన్నులు చెల్లించేవారు. వీరి అంతా అనగా విజయనగర సామ్రాజ్యంలో పాలనా కాలంలో పన్నుల వ్యవస్థ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. పన్నులు ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం కూడా జరిగింది. కోండోజు అని యొక్క మంగలి యొక్క వ్యవస్థపై అలియరామరాయలు కొన్ని ప్రాంతాల్లో మంగలి పన్నును తొలగించాడు. కోండోజు అనేది ఏ పన్ను? మంగలి వృత్తిపై పన్ను. ఎవరి యొక్క ప్రాధాన్య మేరకు? కోండోజు. గుర్తుపెట్టుకోవాలి, అతని పేరే కోండోజు. అయితే రాజధాని నగరంలో వేశ్యలు చెల్లించే పన్ను 12,000 మంది రక్షక బటదలాన్ని పోషించడానికి సరిపోయేదని డొమింగో ఫేజ్ పేర్కొన్నాడు. ఈ యొక్క వ్యాఖ్యానాలు కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. స్థలాదాయ, మార్గాదాయ, మామూలు ఆదాయం అనేవి వాణిజ్య సుంకాలు. అడగొచ్చు, స్థలాదాయం అంటే ఏంటి, మార్గాదాయం అంటే, మామూలు ఆదాయం అంటే, మనకు ఇవన్నీ కూడా మామూలు ఆదాయాలని వాణిజ్య సుంకాలని గుర్తుపెట్టుకోవాలి. కొండవీడు వంటి వాణిజ్య కేంద్రాల్లో వస్తువులపై సుంక ప్రమాణాన్ని వివరిస్తూ శాసనాలు ఉండేవి. కొండవీడి ప్రాంతంలో, నేటి గుంటూరు జిల్లాలోని కొండవీడి ప్రాంతంలో. అయితే నూతనంగా ఏర్పడిన వ్యవసాయ గ్రామాలపై పన్నులో లేదా శిస్తులో కొంత మినహాయింపు ఉండేదంట వారి కాలంలో. హరిహర్రాయలు పన్నులు ధన రూపంలో చెల్లించాలని ఆజ్ఞయించినట్లు పరాశర మాధవీయం తెలుపుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ధన రూపంలో చెల్లించాలని చెప్పేసి మనకు పరాశర మాధవీయం తెలుపుతుంది. అలానే ఎండుగడ్డి ఎండు కట్టెలపై వాటిపై కూడా సుంకాలు ఉండేవంట వారికి అన్నట్లు. కొండలపై కొండగుట్ట పన్ను చెల్లించేవారిని. దన్నాయక స్వామ్యం, దుర్గస్వామ్యం, కావలి కాని అనేవి సైనిక పనులు. ఇవి వచ్చు. దన్నాయక స్వామ్యం, దుర్గస్వామ్యం, కావలి కాని అనేవి ఏ రకమైన పనులు అడగొచ్చు అంటే సైనిక సంబంధించిన పనులు. సభలు సమావేశాలు కూడా పనులు చెల్లించాలంట వారి కాలం నాటికి. అలానే సువర్ణాదాయాన్ని సిద్ధాయం అంటారు. సిద్ధాయం అనేవారు గ్రామాల్లో పంట పొలాలు, శిస్తు మొదలైన వివరాలను ఈ కరణాలు ఉంటారు కదా కవిలలో నమోదు చేసేవారు. గుర్తుపెట్టుకోవాలి. స్థానిక చరిత్ర ప్రకారం ఆధారంగా విజయనగర ఆదాయ సామ్రాజ్యంలో విదేశ సంబంధించి ఆదాయం 81 కోట్ల రూపాయలని లూయిస్ రైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థానిక చరిత్ర ప్రకారం విజయనగర సామ్రాజ్యం యొక్క ఆదాయం అనేది 81 కోట్లను తెలిపిన వారు ఎవరో వచ్చాడు, లూయిస్ రైస్ అంచనా వేశాడు. ఓకే, కర్ణాటక రాజకాల సవిస్తత చరిత్ర అనే ప్రాచీన గ్రంథం ప్రకారం తూర్పు కన్నడ ప్రాంతాల నుండి శ్రీకృష్ణదేవరాయల ఆదాయం 3 కోట్ల రూపాయలని తెలుస్తుంది. అలానే వర్తమానే పాశ్చాత్య బాటచారి శ్రీకృష్ణదేవరాయలను భారతదేశంలో రాజులందరిలో ఐశ్వర్యవంతుడని, అతనికి రోజుకు 12,000 రూపాయలని తెలిపాడు అతని యొక్క ఆదాయం. ఎవరైనా వర్తమానే పాశ్చాత్య బాటచారి, ఎవరి యొక్క ఆదాయం? శ్రీకృష్ణదేవరాయలు. అతని ప్రకారం రోజు ఆదాయం అంతా 12,000 రూపాయలు. బుర్హాన్ ఇమాసిర్ అనే వ్యక్తి సదాశివులకు ఆదాయము 12 కోట్ల హోన్లని పేర్కొన్నాడు. ఓకే, ఈ కారణాటి పరిశ్రమలు చూడండి. ఇక్కడ పరిశ్రమలు మరొక విషయం, కుతుబ్ షాహీలు ప్రిపేర్ కూడా చేస్తున్నాము. అది కూడా కొంతవరకు స్టార్ట్ చేయడం జరిగింది. వీలైనంత త్వరగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి టోటల్ పీడిఎఫ్ ఒకసారి చూడండి. ఓకే, స్టార్టింగ్ నుంచి మీకు క్లారిటీ చూపిస్తాను. చాలా పెద్ద టాపిక్ అండి, అందుకే 92 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా పెద్ద టాపిక్, అందుకే లేట్ అయింది కూడా. ఓకే, టోటల్ కంప్లీట్గా ఉంది. సార్ ఏంటి సార్ స్క్రోల్ చేస్తాం అనుకోవద్దు, మనీ పర్పస్ కాదండి. మనీ పర్పస్ చాలామంది హెల్ప్ చేశాను, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే మనీ తీసుకున్నారో చూడండి, ఇక్కడ ఒక్కసారి చెప్తాను. ఇవంతవే చూడండి, బిట్టగుట్ట దాన శాసనం, నాణ్యాలు, వారి కాల్సిన నాణ్యాలు,
ఓకే, ఇవన్నీ క్లారిటీగా మెన్షన్ చేశాను. పోర్చుగీస్ వరకు నాణ్యం ఏంటి క్రుజుడో చాలాసార్లు అడిగడం కూడా జరిగింది. ఓకే, ఇవన్నీ సపరేట్గా టేబుల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, వారి యొక్క రాయవాచకం వారికి సంబంధించి మధురా విజయము, జాంబవతి పరిణయం, ఇవన్నీ గ్రంథాలు కూడా పూర్తి కంప్లీట్గా చేయడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ విదేశీ యాత్రికులు, వీరి కాలం సంబంధించి విదేశీ యాత్రికులు, వీరి యొక్క కంటెంట్ కూడా ఎవరి పరిపాలన కాలం వచ్చారో పూర్తిగా క్లారిటీగా మెన్షన్ చేశాను. ఇది మరి లాస్ట్లో కూడా క్లారిటీ కొంచెం అదనపు సమాచారంతో కూడా పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇబ్బంది పడుట ఏ దేశస్థుడు అంటే మొరాకో దేశస్థుడు. ఎవరి పరిపాలన కాలంలో వచ్చాడో చెప్పొచ్చు మనకు, మొదటి హరిహరాయలు. అలాగే నికోలో కాంటి ఏ దేశస్థుడు ఎవరు, ఇటలీ. ఇలా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, సీజర్ ఫ్రెడ్ ఏదంటే ఇటలీ లేదా వెనిస్ దేశం సంబంధించిన వాడు. ఈయన సదాశివరాల కాలంలో జరిగాడు. ఓకే, క్లారిటీగా చదువుకోండి. టైం లేట్ అయినా ఖచ్చితంగా పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలామంది మెసేజ్ చేశారు, సార్ క్లాసెస్ చేయట్లేదు. కొంతమంది మెసేజ్ చేశారు, సార్ మనీ కోసం క్లాస్ వెళ్ళాయి. మనీ కోసం కాదండి, మనీ కోసం అయితే డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేస్ చేయమని చెప్పాను. సపరేట్గా యాప్ ప్రిపేర్ చేయించేవాడిని, అది కూడా వేరే ఉంటుంది. నేను చాలామంది కూడా హెల్ప్ చేశాను, దాని గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం అవసరం లేదు. ఈ వీడియో చూసే వారికి అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు, రివిజన్ చేయండి. మళ్ళీ చెప్తాను, 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కేవలం విజయనగరం ఎంపైర్ కావాలంటే 92 రూపీస్. ఓకే, టోటల్ మొత్తం 17 టాపిక్స్ కావాలంటే 616 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరొక వీడియో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.